హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చల్లమిరపకాయలతో పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక మూకుడు పెట్టి వేగినాక ఒక పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి. దీన్ని కొంచెం వేయించాలి, లైట్గా రంగు మారాలి, అప్పటి వరకు వేయించాలి. సన్న సెగ మీద వేయించాలి. ఇలా కొంచెం వేగనివ్వాలి. ఎండు కొబ్బరి కొంచెం రంగు మారింది కదా, ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఎండు కొబ్బరి చాలామంది పైన పొట్టు తీసేసి చేస్తారు తెల్లగా కనబడడానికి, కానీ ఆ పొట్టే మనకు డైజెషన్ కదా, పొట్టు తీయకుండా చేయండి. ఆ తర్వాత పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు, ఇది ఒక అరకప్పు. ఇది వేయించిందైనా ఒక్క నిమిషం వేడెక్కనివ్వాలి. పొడి చాలా బాగా వస్తుంది అలా వేయించితే. ఇలా పుట్నాల పప్పు వేగినాక మనం అది కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10-12 వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొంచెం వేగనివ్వాలి, ఒక 2 నిమిషాలు. వెల్లుల్లి ఇలా 2 నిమిషాలు వేగగానే మనం 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసి మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గిన్నె వేడున్నంత వరకు మనకు ఈ జీలకర్ర వెల్లుల్లి వేగుతూనే ఉంటుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఈ గిన్నె అనేది పూర్తి చల్లబడే వరకు మనం వదిలేయాలి దీన్ని ఇలాగే. చల్లమిరపకాయలు ఇవి నూనెలో వేయించినవి ఒక 8 తీసుకున్నాను. మనం తినే కారాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇవి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మనం ఎండు కొబ్బరి పుట్నాలు కూడా వేయించుకున్నాం కదా, ఇవి కూడా అందులోనే వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి జీలకర్ర వేయించుకున్నాం కూడా, ఇది కూడా అందులో వేసేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనం చల్లమిరపకాయల లోపలనే మనకు ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా కొంచెమే వేసుకోవాలి. ఇది మొత్తం మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న చల్లమిరపకాయల పొడిని మనం ఒక బాటిల్లోకి తీసుకోవాలి. మన కారం తక్కువైతే చల్లమిరపకాయలు మళ్ళీ 2 వేయించి పొడి చేసి కలుపుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసి వేసేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఒక బాటిల్లో వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు చాలా రోజులు నిలువ ఉంటుంది కూడా. సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. చల్లమిరపకాయల పొడి రెడీ అయిపోయింది.